నమస్తే, నేను మీ నాగేష్ గంగుల. ఒకే ఒక్కడు ఈ పేరు వినగానే మీకు గుర్తుకు వచ్చేది శంకర్ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ నటించిన సినిమానే. మరి ఇప్పుడు మనం మాట్లాడుకునేది మాత్రం అర్జున్ గురించి కాదు, శంకర్ గురించి అంతకంటే కాదు. ఆ ఒకే ఒక్కడు సినిమాకి శంకర్కి స్ఫూర్తినిచ్చిన మన 40 ఏళ్ల అనుభవశాలి గురించి. శంకర్కి స్ఫూర్తినిచ్చాడా? ఎవరన్నారా మాట అంటే ఎవరో ఎందుకంటారు? ఆయన గురించి ఆయనే చెప్పుకుంటాడు. నేను ఫస్ట్లో సీఎం అయిన తర్వాత చాలా డైనమిక్గా పోతుంటే నన్ను చూసే శంకర్ గారు తమిళ్లో ఒకే ఒక్కడు ఒక పిక్చర్ తీశారు. తమిళ్లో తీసి తెలుగులో డబ్బింగ్ చేశారు. శంకర్ గారు నా దగ్గరికి వచ్చి, మీరు చూపించిన చొరవ, ఆ యాక్టివిటీస్ చూసిన తర్వాత మిమ్మల్ని ఆధారంగా తీసుకొని ఆ పిక్చర్ తీసామని నాకే వచ్చాయని చెప్పాడు. విన్నారు కదా, అది సంగతి. మరి ఈరోజు ఈ ఒకే ఒక్కడి గురించి వాస్తవాలు మాట్లాడుకుందాం. అబద్ధాలు ఎందుకు ఆడతావంటే ఏం చెప్పామన్నది కాదమ్మా, అధికారంలో ఉన్నామా లేదా అన్నది పాయింట్ అంటాడు. చచ్చాకైనా నలుగురు నీ గురించి ఏమనుకుంటారో అని ఉండదా అంటే బ్రతికుండగా భోగాలు అనుభవించడమే ముఖ్యమంటాడు. దేవుడితో ఆటలొద్దు అంటే బూట్లు వేసుకుని పూజలు చేయొద్దన్నాడా మీ దేవుడు అని అడుగుతాడు. పోని తిరుమలేశునితో పరాచికాలు వద్దు అంటే అలిపిరిలో బాంబులే నన్ను ఏమీ చేయలేకపోయాయి అంటాడు. చివరికి నీతిగా నిజాయితీగా ఉండలేవా అని అడిగితే 420 అంటే 4వ నెల 20వ తేదీన దేవుడు నన్ను పుట్టించింది నీతిగా నిజాయితీగా ఉండడానికా అని ఎదురు ప్రశ్నిస్తాడు. ఇవన్నీ నేను ఏకపక్షంగా చెప్తున్నాను అనుకుంటే పొరపాటే. రమణ లోడెత్తరా అన్నా కూడా, విందులు పొందులతో వ్యవస్థలను ఆడించాలన్నా కూడా అది అతనికి వెన్నతో పెట్టిన విద్య. తాను ఎదగడం కోసం తాను పబ్బం గడుపుకోవడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడు. ఎంతటి వారినైనా బద్నాం చేస్తాడు. ఎదుటివారిపై బురద జల్లి వారు దాన్ని కడుక్కునేలోగా సింహాసనం ఎక్కి కూర్చుంటాడు. ఆయనకు ఒంటిపైనే కాదు, రాజకీయ జీవితంలో కూడా మచ్చలు మరకలే చాలా ఉంటాయి. అందుకు మచ్చుతునక ఈ వీడియో. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుని ఉద్దేశించి అన్నమాట గుర్తుందా? రాజకీయాలు చేయి, బేషుగ్గా చేయి, ఎవ్వరూ వద్దనరు, కానీ ఇవేం రాజకీయాలు అంటూ ఆయన అన్నదానికి అర్థం పరమార్థం లేకపోలేదు. చంద్రబాబుకి ఆయన పదవికి అడ్డు వస్తారంటే ఆయన చేసే మొట్టమొదటి పని వ్యక్తిత్వ హననం. వ్యక్తిత్వ హననం అంటే ఏమిటో కొందరికి తెలియకపోవచ్చు. అలాంటి వారికి ఈ వీడియో చివరి వరకు చూశాక ఇట్టే అర్థమైపోతుంది. దివంగత ఎన్టీఆర్ నుండి నేటి జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆయన బాధితులు ఎందరో చూద్దామా? మొదటగా చెప్పుకోవాల్సింది దివంగత ఎన్టీఆర్ గారి గురించే. కాంగ్రెస్లో స్థానం కోసం పిల్లనిచ్చిన మామపైనే పోటీ చేస్తానన్నాడు చంద్రబాబు. అది చేతగాకపోయేసరికి మామను బ్రతిమలాడుకుని ముందు కాళ్ళ దగ్గర, తర్వాత మామ పార్టీలో చోటు సంపాదించాడు. అక్కడి నుంచే మొదలెట్టాడు అసలైన నీచ రాజకీయం. నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ని ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టి స్వయం కృషితో ప్రజలను గెలిచి ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాడు. మరి మామ పంచన చేరిన బాబుకు ఇంకో పార్టీ పెట్టి గెలిచే సత్తా కానీ తెలివి కానీ ఉందా? ఉంది అని కొందరు అపోహపడవచ్చు, కానీ లేదు అన్నది అందరికంటే ఆయనకే బాగా తెలుసు. తాను సీఎం అవ్వాలంటే తనకొక పార్టీ ఉండాలి. తనకేమో జీవితంలో సొంతంగా పార్టీ పెట్టి గెలవడం అసాధ్యమని తెలుసు. మరి ఏం చేయాలి? మామ పార్టీని తాను లాక్కోవాలి. అలా లాక్కోవాలి అంటే ప్రజలు ఊరుకుంటారా? సినిమాల ప్రభావంతో అప్పటికే ప్రజల్లో ఎన్టీఆర్ అంటే దేవుడు అనే భావం ఉంది. అప్పటికే నాదెండ్ల భాస్కర్రావు గారు ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కోవాలని చూస్తే ప్రజలు అతన్ని చేత్కరించి ఎన్టీఆర్కి వెన్నుదనగా నిలిచారు. మరేం చేయాలి? రామోజీరావుతో కలిసి స్కెచ్ గీశాడు. వ్యవస్థలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఒక అశుభ ముహూర్తాన ఎన్టీఆర్పై కామాంధుడు అనే ముద్ర వేశాడు. స్త్రీలోలుడై పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడని పుంకానుగా ఈనాడులో అచ్చేయించాడు. వైస్రాయ్ హోటల్లో 5-6 ఎమ్మెల్యేలను ఉంచి అందరు ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారని ప్రచారం చేసి వలవేసి గాలం వేసి అందరు ఎమ్మెల్యేలను బంధించి కొందరికి పదవులు, కొందరికి ధనం ఇష్టానుసారం ఎరచూపి ఎన్టీఆర్పై చెప్పులేయించి జనంతో చీకొట్టించాడు. ఈనాటికి ఎన్టీఆర్ అనేవాడు ఓట్ల కోసం కావాలి తప్ప ఎన్టీఆర్పై
పచ్చ తమ్ముళ్లలో ఎవ్వరికీ సదభిప్రాయం లేదు. జనం చంద్రబాబుని మొదటిసారి నమ్మారు. మళ్ళీ చెప్తున్నాను, ఎన్టీఆర్ని జనం చేత చీకొట్టించాడు చంద్రబాబు. తదనంతర కాలంలో మరికొంత ఎదిగాడు చంద్రబాబు. ఎంతలా అంటే అంతకుముందు ఒక్క ప్రాజెక్ట్ కట్టాలన్న ఆలోచనే కష్టమైన రోజుల్లో అనేక ప్రాజెక్టులు కట్టిన మహనీయుడిని, ఒకరో ఇద్దరో గుండె ఆపరేషన్లకు అనుమతి ఇవ్వడమే కష్టమైన రోజుల్లో వేల మందికి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించిన మహనీయుణ్ణి, పేదవాడికి భారంగా పెద్ద చదువులు ఉంటే అసలు పెద్ద చదువులు చదవాలనే ఆలోచన చేయాలంటేనే భయపడే రోజుల్లో లక్షల మందికి ఉన్నత చదువులు చదివించిన మహనీయుణ్ణి, ఉచిత విద్యుత్తు, రుణమాఫీలతో రైతుల పంట పండించిన మహామనీషిని, పేదవాడికి కడుపు నింపటానికి దోహదపడిన గొప్ప వ్యక్తిని, అవినీతిపరుడు అనే ముద్ర వేసిన నీచుడు ఎవడు అంటే వినిపించే పేరు ఈ ఒకే ఒక్కడిది. ఆ మహనీయుడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అంతటి మహనీయుడిపైనే బురద జల్లిన వాడికి ఇతరులు ఒక లెక్క. రాజశేఖర రెడ్డి గారి మరణంపై తాను తన అనుచరులతో చేయించిన నీచపు వ్యాఖ్యలు మనుషులు మరిచిన దైవం మరవదు. ఒకనాడు తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేస్తా అని రాజశేఖర రెడ్డి గారు అంటే 48 గంటలు తిరిగే లోపల పావురాల గుట్టలో పావురమ ఎక్కడికి పోయిందో కూడా ఈ రోజుకి అడ్రస్ లేదు. మోడీ గారి మీద కూడా రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా ఫ్యామిలీ పరంగా నిందలేసిన దుర్మార్గుడు చంద్రబాబు. లోకేష్ మా అబ్బాయి, మీకు అబ్బాయిలు లేరు, నీకు కుటుంబం లేదు, నీకు సంబంధాలే లేవు, బంధాలు లేవు, కుటుంబ వ్యవస్థని పెంచే వ్యక్తిని, కుటుంబంతో గడపాలనేది కోరుకునే వ్యక్తిని, ప్రతి ఒక్కరూ కుటుంబంతో బాగుంటేనే మీకు ఆనందం ఉంటుందని, కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని చెప్పే వ్యక్తిని నేను అవునా కాదా? ఈరోజు ఆయనకు భార్య ఉంది, ఆ విషయం మీకు తెలుసా? ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుందని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, త్రిబుల్ తలాక్ చెల్లదని. నేను అడుగుతున్నా, మీరు కనీసం ఈరోజు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలే. యశోదా బేన్ ఆయన భార్య ఉంది, నేను ఆ మాట అంటే మీరు ఎక్కడ మీ తలకాయ పెట్టుకుంటారని అడుగుతున్నా. మళ్ళా ప్రధానమంత్రి సీట్లో కూర్చునే అర్హత మీకు లేదని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. పోనీ మోడీ గారి ప్రధాన అనుచరుడైన అమిత్ షానైనా వదిలాడా అంటే అదీ లేదు. అమిత్ షాపై కూడా వ్యక్తిగత హననం చేసిన నీచ రాజకీయ నాయకుడు ఎవరు అన్నా కూడా ఈ ఒకే ఒక్కడే. చివరికి నేడు రాజకీయంగా అంటకాగుతున్న పవన్ కళ్యాణ్ గారి సొంత అన్నను వ్యక్తిత్వ హననం నుంచి మినహాయింపు ఇచ్చాడా అంటే అదీ లేదు. దారుణాతి దారుణంగా చిరంజీవిపై వ్యాఖ్యలు చేయించాడు, నిందలు వేశాడు. ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 2009లో ఒక దౌర్భాగ్యుడు ఒక పార్టీ పెట్టాడు. ఎవరు అభిమానాన్ని కోరి వాడు అంత స్థాయికి వెళ్ళాడో వాళ్ళకి తెలుసు. కానీ సామాజిక న్యాయం అని చెప్పారు, పార్టీ పెట్టాడు. తన మీద మోజుతోనో తెలియదు, డాన్స్ తోనో తెలియదు, స్టెప్పులతోనో తెలియదు, కొంతమంది ఓట్లేశారు. 80 లక్షల మంది ఓట్లేశారండి. ఆ 80 లక్షల మందికి వాళ్ళ దగ్గరకు వచ్చి వాడు ఎప్పుడన్నా కానీ నేను తాకట్టు పెడతానని పార్టీ అని ఒక్కసారి చెప్పాడా అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 80 లక్షల మంది తెలుగువాడి గౌరవాన్ని మూట కట్టి తీసుకెళ్లి సోనియా గాంధీ కాలు దగ్గర తాకట్టు పెట్టిన దౌర్భాగ్యుడు చిరంజీవి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ని సైతం పరిటాల రవి గుండు కొట్టించాడని జనంలో ప్రచారం చేసి అందరికీ తెలియజేసింది చంద్రబాబేనని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. నేను మొన్న చెప్పాను,
ఎప్పుడో తమ్ముడు షూటింగ్ టైంలో నన్నంట పరిటాల రవి అనే వ్యక్తి అంట కిడ్నాప్ చేసి నన్ను కొట్టించేసి గుండు కొట్టించారని చెప్పి ఒక తిప్పారు ఒక కథ. ఎప్పుడది? ఇది మిమ్మల్ని రెచ్చగొట్టాక చెప్పట్లే, వినండి. ఎప్పుడది? తమ్ముడు అంటే ఎప్పుడు 98, 99లో. అది అప్పటి నుంచి పెరిగి పెద్ద ఈ 3 సంవత్సరాల్లో అది ఫ్రంట్ పేపర్స్కి నిజమైన న్యూస్ లాగా వచ్చేసే స్థాయికి వచ్చేసింది. అప్పుడు రోడ్డు మీదకి వచ్చాను. అంటే నేను ఎవరి జోలికి వెళ్ళను, నా పని నేను చేసుకుని ఇంట్లో కూర్చుంటాను, బయటికి రాను. కానీ నేను ఎంతసేపు దేశక్షేమం సమాజ క్షేమం ఆలోచించేవాడిని. మరి నా మీద వాళ్ళకి నేను ఏం ద్రోహం చేశానో తెలియదు. అది కూడా వచ్చింది టీడీపీ ఆఫీస్ నుంచి అంట. నేను అనుకున్నాను ఫోన్లే ఏదో ఎవరెవరో మాట్లాడతారు అనుకున్నాను. ఆ తర్వాత కనుక్కుంటే నాకు వాళ్ళెవరో తెలుసు, కానీ ఫోన్లే వదిలేశాను. వదిలేసినప్పుడు ఆ కథ పెరిగి పెద్దదయ్యి నా మీదే ఒక కథ రాస్తే నేను అవమానపడతాను. కానీ నన్ను అభిమానించే మీరందరూ అవమానపడితే నాకు నిజంగా కోపం వస్తుంది. అంటే నన్ను నిజంగా ఒకరు అలా చేస్తే చేతగాని వాజమ్మని అనుకుంటున్నారా వీళ్ళందరూ? ఉప్పు కారం తిన్నోడే నాకు చాలా పౌరుషం ఉంటుంది, చాలా పౌరుషం. పవన్ చిరంజీవుల తల్లిని రాజకీయాల్లోకి లాగి అవమానించింది చంద్రబాబు కాదా? లోకేష్ గారికి ఇదే చెప్తున్నాను. నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. కాపాడార్. తనకి గిట్టనప్పుడు సోనియా గాంధీని కూడా వదలలేదు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు కానీ అపోజిషన్ పార్టీస్ మాట్లాడుతున్నారు. రేపైతే సాక్షాత్ రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తున్నాడు. అంటే మనం కష్టాల్లో ఉంటే మన పొట్టగొట్టి మళ్ళీ మనం ఏ విధంగా ఉన్నామో మనల్ని చూసి ఎగతాళి చేయాలని వస్తున్నాడు. అంటే మనకు ఇష్ట ప్రకారం దెబ్బ కొట్టి ఇంకా పుండు కూడా మానకు మునిపి మళ్ళీ కారం చల్లడానికి వస్తున్నాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు సరిగా చేసుంటే, ఆ రోజు సరిగా ప్రవర్తించుంటే, అన్ని రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కూడా మీరు సరైన స్ఫూర్తి తీసుకుని పెద్ద మనుషులను పెట్టి ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చేసుంటే మాకు ఈ ఇబ్బంది వచ్చేది కాదు. చట్టంలో పెట్టుంటే ఒక పద్ధతి ప్రకారం అగ్రిమెంట్ చేసుంటే మనం ఎవరిని అడిగే పరిస్థితి వచ్చేది కాదు. అది చేయకుండా ఇష్టానుసారంగా చేశారు కాబట్టి మనకి ఇబ్బందులు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో కావాలని కళ్ళబొల్లి మాటలు మాట్లాడడానికి వస్తున్నారు. నేను ఒకటే మీకు చెప్తున్నాను, మనల్ని దెబ్బతీసింది, మన పొట్టగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని ఏమాత్రం ఉపేక్షించడానికి వీలు లేదు. ఆ పార్టీ శాశ్వతంగా భూస్థాపితం చేయాలి తప్ప ఎవ్వరూ సహకరించకూడదని నేను మీ అందరికి పిలిపిస్తున్నా. మేము సహకరించమని గట్టిగా కూడా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వాళ్ళ మీటింగ్ పైన వాళ్లతో సహకరించినా అది రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకం తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు మన కష్టాలకు కారణం ఈ కాంగ్రెస్ పార్టీ. ఆ కష్టాలకు కారణం ఎవరైతే ఈ కుట్రలో భాగస్వాములైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే అసలు రాజకీయాల్లోకి వస్తాడేమో అనే అనుమానం రాగానే ఫ్యాక్షనిస్ట్ అని, అవినీతిపరుడని ముద్ర వేయడం, సోనియా గాంధీతో చేతులు కలిపి అన్యాయంగా కేసుల్లో ఇరికించి 18 నెలలు జైలులో ఉంచడం, ఇవన్నీ చాలవన్నట్టు రైతుల భూములను లాక్కుంటాడని ప్రచారం చేయడం చూసాం. చిట్ట చివరికి తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపేశాడని నింద జగన్పై మోపి అర్చకులు, స్వాములు, పీఠాధిపతులు, మఠాధికారులు అందరూ జగన్మోహన్ రెడ్డిని శపించేలాగా దిగజారుడు రాజకీయాలు చేయడం చూస్తున్నాం. ఇన్ని నీచపు నికృష్టపు పనులు చేస్తున్నా ఎందుకు పాపం పండలేదు? ఎందుకు అధికారంలో ఉంటున్నాడు అంటే
పాపి చిరాయువు అనే సామెత చెబుతారు పండితులు. నరకాసురుడు, రావణాసురుడు, కంసుడు వంటి వారందరూ ఎన్నో పాపాలు చేసినా వారంతా వెంటనే వాటి ఫలితం అనుభవించలేదు. దేనికైనా సమయం రావాలి. అంత్యకాలంలో అవసాన దశలోనే అసలు ఫలితం తెలుస్తుంది. మరి ఇప్పుడు చెప్పండి, ఒకే ఒక్కడు అవునా కాదా? నీచ రాజకీయాలు చేయడంలో ఒకే ఒక్కడు, ఎదుటివారిపై విషం చెమ్మడంలో ఒకే ఒక్కడు, దరిద్రపు పాలన చేయడంలో ఒకే ఒక్కడు, నమ్మించి మోసం చేయడంలో ఒకే ఒక్కడు, నమ్మిన వారి గొంతు కోయడంలో ఒకే ఒక్కడు. ఆ ఒక్కడే చంద్రబాబు. ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. దయచేసి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ నాగేష్ గుంగుల. నమస్తే.